హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? తిన్నారా? ఏం చేస్తున్నారు? ఇది నైట్ టైం అండి. నేను డే టైంలో వచ్చాను కదా, ఇది బకాలా చెప్పాను కదా, వెనకాల అక్కడ ఉన్నది బకాలా, అదే. ఇప్పుడు నైట్ టైం వచ్చానండి. నైట్ టైం అంటే ఎలా ఉంటుంది వ్యూ, లైటింగు మొత్తము చూడండి ఒకసారి. చెప్పాను కదా మద్రసా ఒకసారి చూశారు మీరు. మళ్ళీ వచ్చాను. ఎవరు సాక్కోలేదు ఈసారి. అప్పుడు కూడా సాక్కోలేదు, ఇప్పుడు సాక్కోలేదు. వద్దులేమ్మా, నీకు ఎవరు సాక్కుంటారు, వెళ్ళిపో చెప్పారు వాళ్ళు. సామాన్లు తీసుకోబోతున్నాను. వ్యూ అంటే చూడండి ఎలా ఉందో మొత్తం. ఇది మస్జిద్ చెప్పాను కదా నేను, అక్కడ మస్జిద్ ఉంది. అట్టయినా పోవచ్చండి నడిచి, లాంగ్ అవుద్ది. ఎందుకులే మళ్ళీ లైవ్ పెట్టాలి కదా, అందువల్ల. ఇక్కడ బయట నాకు నెట్ ఉండదు, అందువల్ల. లేకపోతే నెట్ ఉంటే మొత్తం లైవ్ పెట్టేదాన్ని. నా క్యూటీ చూసారా మీరు? చూడండి, క్యూటీ 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 బాగున్నాయి కదా, నాలాగే ఉన్నాయి కదా ఇవి. హాయ్, హలో 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 హలో. ఎక్కువ అండి ఇక్కడ, చాలా ఎక్కువ ఇవి. చాలా అంటే చాలా ఎక్కువ. ప్రతి ఏమంటారు, ప్రతి రోడ్లో ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉంటాయి ఇవి. పాపం ఎవరైనా అన్నం పెడతారని తిన్నాటికి అవి చాలా ఆకలికి. ఇక్కడ బయట కంటే చాలా ఎక్కువ పిల్లులు. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లలైనా జంతువులైనా, చిన్న చిన్న కుక్క పిల్లలైనా, చిన్న చిన్న పిల్లలైనా భలే ఇష్టం నాకు. భలే బాగుంటారు చిన్న పిల్లలు. వాళ్ళకి గిచ్చడానికి ఏమంటారు, మేము లాడా అంటాము, ఏదో అల్లరి చేయనాటికి భలే బాగుంటారు చిన్న చిన్న క్యూట్ పిల్లలు. అలాగే చిన్న చిన్న క్యూట్ పిల్లలు మనుషులండి, మనుషుల పిల్లలు. తర్వాత కుక్క పిల్లలు, పిల్లిలు భలే ఇష్టం నాకు. చూసారా, ఇంతకు వచ్చే దారి, ఇప్పుడు పోయే దారిలో నేను ఊగుతున్నాను కదా. నేను ఒక చేత్తో బరువు ఎత్తుకున్నాను, అందువల్ల ఊగుతున్నాను. ఏమనుకోబాకండి, సారీ. ఎలా ఉంది మా ఏరియా? బాగుందా, బాగలేదా? బాగుంటా లేదండి, ఎందుకంటే లైట్లు ఉన్నాయి కదా, అన్నీ బాగుంటాయి. నడుస్తున్నాను కదా, ఊగుతానే పోతా ఉంది ఫోను. నీకు ఊగకుండా ఉండాలంటే నేను నిలబడిపోవాలి వీడియో రావాలంటే. అది కూడా చూడండి ఎలా ఉంది లైట్లు. ఏదో అనుకుంటుంటారు, మేడం ఉండదు ఇప్పుడు, పోయి తిరిగేసి వస్తుంది. లేదు, నా సామాన్ తీసుకోవడానికి వచ్చాను నేను. అది ఇంకా లేదు, అది ఇంకో పిల్లి. ఎన్ని పిల్లలు ఉంటాయి, అన్ని పిల్లలు ఉంటాయి. పెద్ద పెద్ద ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో. నాకు అంత పెద్ద ఇల్లు వద్దు, కానీ ఒక చిన్న బెడ్రూము, ఒక చిన్న 2 బెడ్రూమ్లు, ఒక వంట రూమ్ అంటే కుకింగ్ రూము, ఒక చిన్న హాలు, అంతే. నా లైఫ్కి అంత చాలు. పెద్ద డ్రీమ్ ఏం లేదు, ఇంకా అంతకు చాలు. వీళ్ళకి అది 3-4 కార్లు ఆపుతారు కదా, అది మా ఇంట్లో మా ఊళ్ళలో బతికేయచ్చు. చూడండి, మా ఊళ్ళలో బతికేయచ్చు వీళ్ళ కార్లతో. ఆ కారు ప్లేస్కి మేము ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు గుద్దినా కూడా చక్కగా వెళ్ళిపోతారు, మనమే మళ్ళీ బాధపడాల్సిందే. వచ్చేసానండి, ఇంటికి వచ్చేసా. ఈసారి
మొన్న ఒకసారి అలాగే పోయాను కదా, మొన్న ఒకసారి పోయేటప్పుడు తలుపు వేసేసారు తలుపు. ఇది కానీ తలుపు వేసేస్తే ఇంకా కింద ఫ్యామిలీ ఉంటుంది, అది పైన 2 ఫ్యామిలీలు, ఇంకా పైన ఒక ఫ్యామిలీ ఉంది. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఆ డోర్ వేసేసారు. ఆ డోర్ మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ అట్ట తిరిగి ఇటు నుంచి మళ్ళీ ఈ డోర్ ఉంది, ఈ డోర్కి వచ్చి ఇళ్ళకి అడిగి అక్కడి నుంచి లోపల నుంచి బయటకు వచ్చాను. నేను చెప్పాను కదండి, ప్రతి వస్తువు కూడా పైనుంచి కింద నుంచి పైకి తీసుకుపోవాలని. చూసారా కాలు బయట, కాలు ఆగున్నారు కదా, అలా కారు ఆగుంటాయని అక్కడి నుంచి పైకి తీసుకుపోవాలి. ప్రతి వస్తువు కూడా ఇలా తీసుకురావాలి పైకి. నేను ఒక్కదాన్ని 50 కేజీలు బస్తా అయినా, గ్యాస్ అయినా ప్రతిదీ కూడా నేనే ఎత్తుకుని రావాలి. దొంగలాగున్నాను. నా సామాన్లు అండి ఇవి, చూసారు కదా రేటా, నా సామాన్లు ఎంత ఉన్నాయా. అది అప్పటికే ఏం చెప్తారు, అది నా పర్సనల్ సామాన్లు. ఇంకా ఉన్నాయి తీసుకోవాల్సింది, తీసుకోలేదు ఇంకా నేను, ఇంకా ఉంది. వచ్చేసా ఎండ ఎంత ఉందండి, ఎండ. అయ్యో ఓకే బాయ్. వచ్చేసారు, రూమ్కి వచ్చేసారు.